లోతు వెళ్ళి అల్లుళ్ళతో చెప్తున్నాడు, అయ్యలారా వినండి, దేవుడు భయంకరమైన ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాబోతుంది. నా మాట విని దయచేసి నాతో పాటు రండి అన్నప్పుడు వారు ఏం చేశారంటే, వారు మాట వినలేదు, హేళన చేశారు. హేళన చేశారు. జిల్లారా వినండి, దేవుని మాట వినుట వలన గొప్ప గొప్ప మేళ్ళు జరుగుతాయి. మొట్టమొదటి మాట, దేవుని మాట వింటే రక్షణ కలుగుతుంది. దైవ మాటలు మనం విని వాటిని అంగీకరిస్తే మన జీవితాలు రక్షించబడతాయి, మన ఆత్మ జీవితాలు రక్షించబడతాయి. కాబట్టి దేవుడు ఆ రోజున తెలియపరిచాడు, కానీ వారు వినల వినకపోయేసరికి ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి భయంకరంగా ప్రాంతం అంతా కాలి మాడిపోయింది. అయితే పాపం ఆగిపోయిందా? ఆగిపోలా. పాపం కొనసాగుతూనే ఉంది. ఎలాగైనా పాపం కడిగివేయాలని దేవుడు ఎన్నో ప్రణాళికలు వేశాడు. నీటి ద్వారా కడగలేకపోయారు, అగ్ని ద్వారా కడగలేకపోయారు. ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆ ధర్మశాస్త్రం ఏమిటి అంటే, ఎవడన్నా పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి గొర్రెనో ఎడ్లనో పశువుల్లో ఏదో ఒకటి ఇచ్చి బలిచ్చి పాపం నుండి విడుదల పొందాలని. కాకపోతే ఇది అందరికి లైసెన్స్ అయిపోయింది. వాడి వాడి స్తోమతను బట్టి పాపం చేయటం, గొర్రెని చంపేయటం, పాపం చేయటం, పౌరాన్ని చంపేయటం, పాపం చేయటం, ఇష్టానుసారంగా బలులు ఇవ్వటం తప్ప పాపం పోవట్లేదు. ఇక దేవుడు పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపాన్ని విడిపించడానికి, పాపం నుండి మనిషిని దూరం చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. ఆయనే యేసు ప్రభువారు. మనకి కొన్ని గ్రంథాలలో ఉందండి, నేను చదువుకున్నటువంటి కొన్ని గ్రంథాలలో ఉంది, మానవుల పాపాన్ని కడగటానికి పరము నుండి పవిత్రమైన రక్తం రావాలి, ఆ రక్తము ద్వారా మానవుల యొక్క పాపం కడగబడుతుంది అని రచించబడి ఉంది. కాబట్టి ఆ రక్తాన్ని అందించింది యేసు ప్రభువారు. పాపాన్ని కడగటానికి వచ్చిన వారు యేసు ప్రభువారు. అయితే యేసు ప్రభువారు చేయవలసిన పని ఆయన చేశాడు. వచ్చాడు, పాపం నుండి వేరు చేయడానికి ఆయన రక్తాన్ని చిందించాడు, మళ్ళీ వెళ్ళాడు, స్థలం సిద్ధపరిచాడు, మళ్ళీ రాబోతున్నాడు ప్రధాన దూతయ్య ఆర్భాటముతో. అయితే వచ్చేటువంటి దేవుణ్ణి మనం చేరాలి, అది మనం చేయాల్సింది. ఆయన చేయాల్సినవన్నీ చేశాడు, మనం చేయాల్సినవి కూడా మనం చేయాలి. కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, ఎత్తపడరు. వారు ఎలాంటి వారు, ఒక మాట చెప్తాను వినండి. వీరు ఆదివారం ఆరాధనలో కనపడరు, వీరు నియామక కోటాలలో కనపడరు, వీళ్ళు ఉపవాస ప్రార్థనలో కనపడరు. కేవలం క్రిస్మస్ పండగలకి, ఈస్టర్ పండగలకి, గుడ్ ఫ్రైడే పండగలకి కనపడతా ఉంటారు.